వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరైతే చూస్తారనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇంటి పనులు, రొటీన్ పనులు అండి. ఇంకా మార్నింగ్ నుంచి యాక్చువల్గా ఆ రోజు అయితే వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటి పనులు ఉంటే చేసేసుకొని ఇంకా మంచిగా నిద్రపోయామండి. ఒక 1.5 అవర్ మాత్రము నేను, పిల్లలు, హస్బెండ్ అందరం అయితే పడుకున్నాం అనమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసాము. ఇంకా తాగేసి ఇంట్లో కొన్ని సరుకులు కావాల్సినవి ఉండేవి అనమాట. ఇంకా మా హస్బెండ్ వీళ్ళు నిద్ర మొహాలు వేసుకొనే ఉన్నారు. సర్లే సరుకులనే తీసుకొని వద్దాం పదా అన్నట్టు మా దగ్గర కొత్తగా పడిందనమాట రత్నదీపు. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా నెక్స్ట్ తర్వాత చాలా డేస్ తర్వాత అండి, ఆల్మోస్ట్ ఒక 8 months తర్వాత మళ్ళీ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఈ సమ్మర్లోనే ఈ పార్క్కి అయితే ఎక్కువ వెళ్తామండి. ఇంకా వెళ్ళేసి మంచిగా ఒక 1/2 hour to 40 minutes అయితే వాకింగ్ అయితే చేసామన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ఎందుకంటే తిన్న తర్వాత పడుకున్నాం కదా, ఏదో హెవీగా అనిపించింది. కానీ వాకింగ్ చేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసరికి చూసారు కదా, సాటర్డే సండే అయితే ఈ పార్క్కి అయితే అసలు ఎంతమంది జనాలు వస్తారో అండి. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ పార్కు. ఇంకా వచ్చేసి మంచిగా ఒక 1/2 hour to 40 minutes మంచి టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికైతే వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే ఈ సాటర్డే రోజు మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుందిలే, కానీ అది ఎందుకో ఈరోజు కాళ్ళ నొప్పులు అందనమాట. ఇంకా అందుకోసమే తనైతే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళలేదు. ఇంక ఇదిగోండి ఈ సరుకులు అయితే కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ తెచ్చిన వెంటనే ఏం చేయాలి, ఇంకా వీటిని ఒకదాని తర్వాత ఒకటి సర్దుతా ఉన్నాను అనమాట చూసుకుంటూ. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇది కూడా బ్రకోలీ, ఇది కూడా తీసి ఇది కూడా సంచి కూడా లోపల పెట్టేసి పప్పులు కారము అవి అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఈ షుగర్ కూడా అందులోకి 3 అన్నావు కదా మమ్మీ. 3 కన్నా ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. 3 వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కదా బిడ్డ. నాకు బ్రాక్లీ వస్తుంది, విరక్తి పుడుతుంది బ్రాక్లీ. నేను కూడా అదే అన్న, ఈ ఒక్క వారం వినండి అంటే ఇంకా అన్నీ సర్దేశాము. అన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ పల్లీలు తింటున్నామండి ఆ రోజు స్నాక్కి. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ కొన్ని కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు ఫ్రెష్గా పల్లీలు కనపడ్డాయి అంటే ఇంకా అవి అయితే తీసుకొని వచ్చారనమాట. మేము పడుకున్నప్పుడే వేయించారు, కానీ అవి పూర్తిగా వేగలేదు. ఎందుకంటే హైబ్రిడ్వి తీసుకొచ్చారనమాట. ఇంకా వాటిని అయితే మళ్ళీ వేయించి ఇంకా మాకైతే ఇచ్చారనమాట. ఇంకా నేనేమో ఒలుచుకుంటూ చిన్నదానికైతే పెట్టాను, ఎందుకంటే దానికి ఒలుచుకొని తినడం రాదు సరిగ్గా. ఇంకా పెద్ద పాప, నేను, మా చిన్నది ముగ్గురం అయితే ఇంకా పల్లీలు అయితే తినేసామన్నమాట. తినేసిన తర్వాత ఇదిగోండి సాటర్డే కాబట్టి ఇంకా ఈవినింగ్ విష్ణు సహస్రనామం అయితే పెట్టేసి ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాం అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అప్ అవుతున్నారు, పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే సాటర్డే రోజు మ్యాక్సిమం తనే చేస్తారు. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే మేము టెంపుల్కి వెళ్తాంలే, కానీ ఇంకా న్యూ ఇయర్ రోజు అంటే థర్స్డే రోజే వెళ్ళాం కదా టెంపుల్కి. ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా సర్లే వద్దు అన్నారు కదా అన్నట్టు ఇంకా టెంపుల్కి వెళ్దాము అంటే లేదు, మొన్ననే కదా వెళ్ళాము, ఇప్పుడు ఏం వద్దు మమ్మీ అన్నారు. ఇంకా సర్లే అన్నట్టు టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా చిన్నది ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ అన్నం పెడుతున్నాను అనమాట. ఇది మార్నింగ్ వండిన అన్నమే అండి. ఆ రోజు మాత్రము ఆఫ్టర్నూన్కి పెద్దగా ఏం కూడా కుక్ చేయలేదండి. ఒక 3 రకాల పప్పులు, అందులో కొంచెం పాలకూర వేసి పాలకూర పప్పు అయితే చేశాను అనమాట. ఇంకా ముందు రోజు నైట్ ఫ్రైడే రోజు పన్నీర్ వండాను, ఆ పన్నీర్ కూడా ఉంది. ఇంకా మా హస్బెండ్ ఏమో రెస్టారెంట్ స్టైల్లో క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశారనమాట. ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే ఆఫ్టర్నూనే అయిపోయింది. ఇంకా పప్పును అన్నం ఉంటే ఇంకా అది నేను అన్నమే తింటా అంటే దానికైతే అన్నం పెట్టేశాను. ఇంకా మాకు వచ్చేసి నాకు పెద్ద పాపకి ఉన్న మా హస్బెండ్కి ఏమో ఇదిగోండి బ్రకోలీ తీసుకొచ్చారు మార్నింగ్. ఇంకా బ్రకోలీ బఠానీలు వేసేసి కొంచెము బటర్ వేసేసి దాంట్లో కొంచెము పెప్పర్ కొంచెం పింక్ సాల్ట్ వేసి ఇంకా బ్రకోలీ స్టీర్ ఫ్రై అయితే చేశారనమాట. ఇంకా అప్పటికే పల్లీలు తిన్నాం కాబట్టి స్టమక్ కూడా ఫుల్గా ఉంది. ఇంకా వీటితోటి మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరి డిన్నర్లు అయితే అయిపోయి చిన్నది కూడా తినేసింది. ఉన్న అన్నము పప్పు దానికైతే సరిపోయిందనమాట. కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని అదైతే తిన్నది.
ఇంకా తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే గిన్నెలు తోముతున్నా అండి. ఎందుకు అంటే యాక్చువల్గా సండే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే మాకు బయటికి వెళ్ళాలన్న ప్లానింగ్ ఉందన్నమాట. ఈ ప్లానింగ్ ఎప్పటి నుంచో అనుకున్న ప్లానింగ్, ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేయదలుచుకోవట్లేదు. ఇంకా అందుకోసమే మమ్మీ కంపల్సరీ వెళ్దాము అనేసి అన్నది. ఇంకా అనేసరికి గిన్నెలు మా సర్వెంట్ ఏమో ఆమె వచ్చేసరికి అరౌండ్ 8:30 లేకపోతే 8:45 అవుతుంది. ఎందుకంటే సాటర్డే సండే కొంచెం లేట్గా వస్తుంది. ఇంకెందుకులే తన కోసం వెయిట్ చేస్తే మాకు లేట్ అయిపోతుంది అన్నట్టు ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే తొమ్మేసి, ఇంకా కిచెన్ టాప్ ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా అది, దాంతో పాటు గ్యాస్ పొయ్యితో సహా మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మా సర్వెంట్ అయితే అసలు ఎన్ని గిన్నెలు ఉన్నా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో దొమ్ముతుంది. నేను మాత్రం ఆ గిన్నెలన్నీ దొమ్మేసరికి నాకైతే 30 to 40 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్గా అనిపించిందండి నిజంగా. అసలు ఏ రోజుకి ఆ రోజు నైట్ గిన్నెలు దొమ్ముకుంటే మార్నింగ్కి కూడా నాకు ఎంత నీట్గా అనిపించిందో. ఇంకా గ్యాస్ పై కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే నైట్ డ్రింక్ వాటర్ ఉంది కదా, వెయిట్ లాస్ డ్రింక్ వాటర్ ఉంది కదా, మేము ప్రిపేర్ చేసుకున్నాము. నేను మా హస్బెండ్ మా పెద్ద పాప ముగ్గురం తాగుతాం అనమాట, మార్నింగ్ అండ్ నైట్. ఇంకా అది పెట్టమని చెప్పారనమాట మా హస్బెండ్. ఇంకా తనేమో టీవీ చూస్తున్నారు పిల్లలతో పాటు కూర్చొని. ఇంకా నేనైతే ఇదిగోండి ఇదే అండి వెయిట్ లాస్ డ్రింక్ పౌడర్ ఒక 2 స్పూన్స్ అయితే వేస్తాను. వేసేసి దాంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను. ఇంకా పోసేసి బిందెలో వాటర్ కూడా అయిపోయి ఇంక తర్వాత ఈ బిందెను కూడా కడిగేసి బోర్డు ఇచ్చేసానండి. ఇంక ఇదిగోండి ఇన్ని వాటర్ అయితే పోసేసుకొని ఒక 5 to 7 మినిట్స్ అయితే మరిగించుకోవాలన్నమాట. వాటర్ మరిగించుకొని ఇంకా ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. ఇంకా మా హస్బెండ్కి అయితే వాటర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా స్కూల్లో మా ఇద్దరు పాపల స్కూల్లో ఏమవుతుందంటే యాన్యువల్ డే ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళంతా పిల్లలందరూ యాన్యువల్ డే ప్రిపరేషన్ డ్యాన్స్లలో స్కిట్లలో ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఇద్దరికి మాత్రం కట్టలేదండి. ఇంకా అందుకోసమే వాళ్ళిద్దరికి టర్మ్ 2 పోర్షన్ ఏది ఉందో ఇంకా అదైతే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ అయితే డైలీ చదివిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు హోంవర్క్స్ ఏమి ఉండట్లేవు అన్నట్టు. ఇంకా నేనైతే మంచిగా తలకి నూనె పెట్టుకున్నాను. నూనె పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మా పెద్ద పాపతోటి తలకైతే హెడ్ మసాజ్ చేయించుకుంటున్నానండి. అసలు తను ఎంత బాగా చేస్తుందో, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నాను కదా, మళ్ళీ నైట్ నిద్ర పట్టదేమో అన్నట్టు ఇంకా అలా మసాజ్ చేయించుకున్నాను అనుకోండి, మంచి నిద్ర కూడా పడుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను డైరీ రాయడం స్టార్ట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్త డైరీ తీసుకొచ్చారు నా కోసము. ఇంకా డైరీ రాసేసి మేమైతే ఇంకా అందరం అయితే అరౌండ్ 10:30కి అలా అయితే నిద్రపోయామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లెగడం కోసము. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.